వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు వీడియో మంచి ఎడ్యుకేషనల్ కంటెంట్, నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అయితే ఈరోజు వీడియో వచ్చేసి నారాయణస్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో జరుగుతున్న స్టూడెంట్ ఎల్ఈడి కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్ వల్ల పిల్లలకి ఇంకా విషయాల్ని ఇంకా క్లుప్తంగా నేర్చుకునే, క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం వస్తుంది. ప్రాజెక్ట్ వర్క్స్ అనగానే లైట్ తీసుకోకుండా మంచిగా ప్రాజెక్ట్స్ చేసి అందులో మనం స్కిల్స్ని పెంచుకోవచ్చు. మిగతా వాళ్ళ ప్రాజెక్ట్స్ని కూడా మనం బాగా పర్టికులర్గా పరిశీలించి ఆ విషయాలను కూడా మనం తెలుసుకోవాలి. చదువు అనేది ఏదో ఒక బట్టి పట్టే విషయంగా కాకుండా మనం ప్రతిదాన్ని ప్రాక్టికల్గా కూడా తెలుసుకోవాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ తగ్గిపోతున్నారు. స్కిల్స్ ఉన్న నాలెడ్జ్ స్టూడెంట్స్కే మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నందున చిన్నవాళ్ళం పెద్దవాళ్ళం అని కాకుండా చిన్నప్పటి నుంచే ప్రతి విషయాన్ని చక్కగా నేర్చుకోవాలి. చూసారుగా ఆ ముందు ప్రాజెక్ట్ ఎంత బాగుందో, కన్నుల పండుగగా ఉంది. ఇవి మనం చూడకపోయినా విజిటెడ్ ప్లేసెస్ అని ఎవరో ప్రాజెక్ట్ చేశారన్నమాట. మీరు ఎక్స్ప్లోర్ చేయడం మీకు ఇష్టమైన ట్రావెలింగ్ పిల్లలకి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారా? ఇంట్లోనే హాయిగా ఆడుకోవటాన్ని ఇష్టపడతారా? కామెంట్ చేయండి పిల్లలు. అయితే ఈ ప్రాజెక్ట్స్ వల్ల మనం తెలుసుకునేది, మీరేం తెలుసుకుంటున్నారు? ఒకే విషయాన్ని తెలుసుకోవటం కాకుండా చాలా విషయాల్ని ఎట్ ఏ టైం తెలుసుకోవడం వీలవుతుంది ఈ ప్రాజెక్ట్స్ వల్ల. ఎంత బాగా ప్రాజెక్ట్స్ చేశారంటే ఇవి చిన్నపిల్లలు చేసినట్టు అస్సలు లేవు. ఒక గ్రాడ్యుయేటెడ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చేసినంత బాగా చేశారు. ఇవన్నీ 3D ప్రాజెక్ట్స్. అంటే ప్రాజెక్ట్ అని కాకుండా 3 డైమెన్షన్లో ఉంటుందన్నమాట, ఆబ్జెక్టివ్గా ఉంటుంది. సో 3 డైమెన్షనల్ ప్రాజెక్ట్స్ మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే కమెంట్ చేయండి. ఈ వీడియో చాలా మంచి ఎడ్యుకేషనల్ కంటెంట్. చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల నాకు కొంచెం ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి మంచి మోటివేషన్గా ఉంటుంది. సో మనం అన్నిట్లోనూ నెగ్లెక్ట్ చేసేది లాంగ్వేజెస్. ఇప్పుడున్న స్టూడెంట్స్, మేము ఒకప్పుడు మా చైల్డ్ దీనిలో మేము అసలు లాంగ్వేజెస్ని నెగ్లెక్ట్ చేసేవాళ్ళం కాదు. లాంగ్వేజెస్ నేర్చుకోవటం వల్ల మనకి ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి. మనకి సంగ్రహణ శక్తి అంటే ఇంకా నేర్చుకునే లెర్నింగ్ స్కిల్స్ పెరుగుతాయి. మన ఓన్ లాంగ్వేజ్ ఇది. మన రాష్ట్ర భాష అయిన హిందీ నేర్చుకోవాలి. ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో మనది తెలుగు కాబట్టి మన లాంగ్వేజ్ మనం ఖచ్చితంగా తెలుగుని క్షుణ్ణంగా రాయటం చదవటం నేర్చుకోవాలి. దీనివల్ల మనం తెలుగు నేర్చుకోవటం వల్ల మనలో ఉన్న క్రియేటివ్ ఇది పెరుగుతుంది. మనం ఏదైనా క్రియేటివ్గా ఆలోచించటం, క్రియేటివ్గా చేయటం వస్తుంది. తెలుగు అనేది మన మదర్ టంగ్ కాబట్టి మన జనరేషన్స్గా మనలో ఉన్న DNA తెలుగుని బాగా ఇష్టపడుతుంది. మనం తెలుగుని ఆస్వాదిస్తాం. ఇప్పటి పిల్లలు ఆస్వాదించట్లేదు. తెలుగు రాకపోతే అదేదో గొప్ప విషయంగా చూస్తున్నారు. మాకు తెలుగు రాదని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎప్పుడూ అలా చెప్పుకోకూడదు. సో తెలుగుని నేర్చుకోవాలి. తెలుగు నేర్చుకొని తెలుగు పాఠాలని మనం అవలోకనం చేసుకొని వాటిని ఎంజాయ్ చేస్తూ చదవాలి లాంగ్వేజెస్ని. మన బాడీ, మన బ్రెయిన్ బిల్డింగ్లో లాంగ్వేజెస్ ప్రముఖ పాత్ర వహిస్తాయి. కమర్షియల్ పందా పోతున్న ఈ రోజుల్లో మనకి మనంగా తెలుగు నేర్చుకొని, తెలుగు పుస్తకాలు చదివి, తెలుగు కథల్ని అన్వయం చేసుకొని మనం ఆస్వాదిస్తూ మనం నేర్చుకోవటం వల్ల మన ఐక్యూ లెవెల్స్, ఇంకా మన లెర్నింగ్ స్కిల్స్, మనం చదువుకునే విధానం మారుతుంది. అయితే ఇంకా మిగతా విషయాలు చూసుకుంటే మిగతా ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగా చేశారు. నేను దీన్ని బాగా క్యాప్చర్ చేశానా, ఇంకా బాగా ఏమైనా వీడియో చేయొచ్చా, మీకు ఈ వీడియో అర్థమైందా అన్నది కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, అంటే బాడీ పార్ట్స్ని ఇలా చిన్న వేలు ఫింగర్ని చూపిస్తూ మనం చూపించాం. ఇవి మరీ చిన్నపిల్లలకు మాట. సో ప్రతి విషయాన్ని చిన్నప్పటి నుంచే క్షుణ్ణంగా నేర్చుకోవటం వల్ల పెద్దయ్యాక, అంటే పునాది బాగుంటేనే కదా
మన బిల్డింగ్ బాగుంటుంది అంటే ఒక ఇల్లు కట్టాలంటే పునాది గట్టిగా ఉండాలి. అంటే ఇది చిన్న విషయం, అది చిన్న విషయం అని కాకుండా పిల్లలు చిన్నప్పటి నుంచే ప్రతి విషయాన్ని లోతుగా తెలుసుకొని మనం ప్రతిదాన్ని నేర్చుకోవటం వల్ల మనకి పెద్దయ్యే కొద్దీ మనకి సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. చదువు అంటే ఏదో బట్టి కొట్టే పద్ధతిలా కాకుండా ఆస్వాదిస్తూ చదవడం నేర్చుకోవాలి. ఎన్ని ప్రెజర్స్ ఉన్నా మనం క్లియర్‌గా లెసన్ విని, దాన్ని రివిజన్ చేసి, దాన్ని 2, 3 టైమ్స్ రివిజన్ చేస్తే మనం ఎప్పటికీ మర్చిపోము. ఆ సబ్జెక్ట్ కూడా మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. బేసిక్స్‌లోనే మనం ప్రతిదాన్ని క్లియర్‌గా నేర్చుకోవటం వల్ల మనకి పెద్దయ్యే కొద్దీ చాలా ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయొచ్చు. ఇందులో ఒకటి ముఖ్యంగా మ్యాథ్స్. మ్యాథ్స్‌లో ఎడిషన్స్, సబ్‌స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, టేబుల్స్ ఇవన్నీ బాగా నేర్చుకోవాలి. ఇవన్నీ మనం చేసే ముందు ముందు పెద్ద సమ్స్‌కి, పెద్ద మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్‌కి ఈజీ అవుతుంది. మనం ఇందులో నేర్చుకోవాల్సినవి షేప్స్, 3 డైమెన్షన్‌లో షేప్స్ చూడడం వల్ల షేప్స్ ఇవన్నీ తర్వాత తర్వాత మనకి నేర్చుకునే దీనిలో బాగా యూజ్ అవుతాయి. లాంగ్వేజెస్‌ని సింపుల్‌గా చాలా తక్కువగా చూడొద్దు. లాంగ్వేజెస్‌ని బాగా నేర్చుకోండి. లాంగ్వేజెస్ నేర్చుకోవటం వల్ల మన లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల మనలో ఉన్న స్కిల్స్, మనలో ఉన్న క్రియేటివిటీ పెరుగుతుంది. హిందీ నేర్చుకోవటం వల్ల మనం ఎక్కడికెళ్ళినా ఆ లాంగ్వేజ్ వచ్చుండడం వల్ల మనకి చాలా వరకు ఉపయోగపడుతుంది. మనం బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ హిందీ మాట్లాడితే మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలం. తెలుగు అన్నిటికంటే చాలా మంచి లాంగ్వేజ్ అని తెలుగుకి చాలా మంచి పేరుంది. కానీ మన రాష్ట్రాల్లోనే మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ మన భాష కనుమరుగైపోతే తర్వాత మనం కూడా మన ఐడెంటిటీ కూడా కనుమరుగైపోతుంది. తెలుగుని ఎప్పుడూ తక్కువ చేసి చూడొద్దు. తెలుగు నేర్చుకుంటూ మిగతా లాంగ్వేజెస్ నేర్చుకోండి. ఎందుకంటే అదర్ కంట్రీస్ వెళ్ళాలనుకున్నా, అదర్ పీపుల్‌ని కమ్యూనికేట్ చేయాలన్నా ఇంగ్లీష్ ఉండాలి. మన దేశంలోనైతే హిందీ రావాలి. మిగతా భాషలు ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత క్రియేటివిటీ పెరుగుతుంది. కానీ మన మదర్ టంగ్‌ని ఎప్పుడూ వదిలేసుకోకూడదు. మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి పిల్లలు మీరందరూ మంచిగా మదర్ టంగ్ నేర్చుకోండి. రాయటం, చదవటం. చూసారా ఇక్కడ ప్రొఫెషన్ ఇంకా వాళ్ళు చేసే ప్రొఫెషన్ బట్టి ఏ ఏ పర్సన్ అని చూపిస్తున్నారు. కంప్యూటర్ కోసం కూడా ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ చేశారు. వీళ్ళేదో పెద్ద పెద్ద క్లాసెస్ కాదు. గ్రేడ్ 2, గ్రేడ్ 1 పీపుల్ పిల్లలమాట. ఎంత బాగా చేశారో కదా! వీళ్ళ క్రియేటివిటీకి ఒక లైక్ వేసుకోండి. ఖచ్చితంగా ప్రతి విషయాన్ని స్కూల్లో చదివి, స్కూల్లో లెసన్ విన్నాక మళ్ళీ ఇంటికొచ్చి చదువుకోవాలి. దాన్ని మళ్ళీ చూడకుండా రాయగలిగితే రాయొచ్చు. దానివల్ల మనం ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటుంది. కొన్ని కాన్సెప్ట్స్‌ని నెట్ యూజ్ చేసి టీచర్‌ని కనుక్కొని మంచిగా ప్రతి కాన్సెప్ట్‌ని అర్థం చేసుకొని దాన్ని మనం నేర్చుకోవాలి. దానివల్ల మనకి ముందు ముందు క్లాసెస్‌లో మనకి బాగా ఉపయోగపడుతుంది. మనం చదివినప్పుడు మనకి బాగా ఉపయోగపడే కొన్ని టిప్స్ నేను మళ్ళీ ఇంకొక వీడియోలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అందరూ బాగా చదువుకోండి. కాంపిటీషన్ చాలా ఎక్కువుంది. ఒకప్పట్లో ఏదో చదివితే ఉద్యోగాలు వచ్చేసే పరిస్థితి లేదు. ఒక్కొక్క వ్యక్తి ఇక్కడ బాగా తెలుసుకోవాల్సింది హెల్తీ ఫుడ్, అన్‌హెల్తీ ఫుడ్. ఖచ్చితంగా మనం మన కెరియర్‌తో పాటు మన హెల్త్‌ని కూడా మనం చాలా కాపాడుకోవాలి. కెరియర్‌లో ఒకసారి గెలుపోటములు ఉంటాయి. కానీ హెల్త్‌లో అలా కాదు. ఒకసారి పాడైన ఆరోగ్యం మళ్ళీ తిరిగి రానే రాదు. థాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి.